15/6/2024 శనివారం రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యుదయ కవిత వైతాళికుడు విప్లవ కవిత శోధకుడు శ్రీశ్రీ 41వ వర్ధంతిని టీజేసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రామ్ ప్రకాష్ గారు మాట్లాడుతూ, తెలుగు సాహిత్యానికి ఒక గవాక్షంలా పనిచేసినటువంటి గొప్పనైనటువంటి తెలుగు కవి మన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన 1910 ఏప్రిల్ 30వ తారీఖున విశాఖపట్నంలో జన్మించినటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన బతికున్నంత కాలం పేద ప్రజల కోసం, కార్మిక కర్షకుల కోసమే తన సాహిత్యానికి పదును పెట్టి పరుగులెత్తించినటువంటి గొప్పైన వ్యక్తి. అటువంటి మహానుభావుడు 1983 జూన్ 15వ తారీఖున మరణించిన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో శ్రీశ్రీ సాహిత్యం తప్పనిసరిగా ఉంటది. ఈ వ్యవస్థనే శ్రీశ్రీ అనుకోవాల్సిన అవసరం ఎంత పెద్దలారా. అందుకోసం శ్రీరంగం శ్రీనివాసరావు మహాప్రస్థానంలో ఒక అద్భుతమైనటువంటి ఖండకావ్యం అది. 1950 సంవత్సరంలో ముద్రణకు నోచుకున్నది. అప్పటి ముద్రణ అనేక మార్లు మళ్ళీ తిరిగి ముద్రణ జరిగినటువంటి పుస్తకం మహాప్రస్థానం. అది మరో ప్రస్థానం కూడా ఉంది ఆయనది. మహాప్రస్థానంలో ఎంత సులభం, పోనీ పోనీ పోతే పోని, సుతులు సతులు హితులు పోనీ పోనీ పోతే పోని, రాని రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు పాపాలు రాని రాని వస్తే రాని చిన్న పిల్లలను సైతం కవిత్వం వైపు మళ్లించినటువంటి గొప్పనైనటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. అది అందుకోసం ఆయన సాహిత్యం అంటే ఒక అద్భుతమైనటువంటి సాహిత్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సాహిత్యంలో కర్షకులు, కార్మికులు, పేద ప్రజలు మనకు స్పష్టంగా కనిపిస్తారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటారు. కుక్కల వల్ల నక్కల వల్ల సందులలో పందులలో వచ్చి మీదో బతికేనా అంటారు. అందుకోసం చిరకాలం జరిగిన మోసం, ధనవంతుల పన్నాగాలు, బలవంతుల దౌర్జన్యాలు ఇకపై సాగవని చెప్పినటువంటి గొప్పైన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. నిజంగా శ్రీరంగం శ్రీనివాసరావు అంటే మహాప్రస్థానం గానం మనం మొత్తం చదువుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజల యొక్క గొప్పతనం మనకు గుర్తుంటది. కాబట్టి అందుకోసం అందరూ కూడా మహాప్రస్థానం చదవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, చుక్కల్లో గలిశాడు శ్రీశ్రీ, సూర్యునిల వెలియాడు శ్రీశ్రీ, శ్రీశ్రీ శ్రీశ్రీ. అందుకో అమరుడ జోహాలు అందుకో, శ్రీశ్రీ జోహాలు అందుకో అమరుడ జోహాలు అందుకో, శ్రీశ్రీ జోహాలు అందుకో. సుత్తి కొడవలు నీవు శ్రామిక శక్తివి నీవు, సుత్తి కొడవలి నీవు శ్రామిక శక్తివి నీవు. జనం గుండె మంటల్లో రగులుతున్న నిప్పు నీవు, జనం గుండె మంటల్లో రగులుతున్న నిప్పు నీవు. అందుకో అమరుడ జోహాలు అందుకో, శ్రీశ్రీ జోహాలు అందుకో. రక్తాన్ని సిరాజేసి కార్మిక బతుకులు రాసి, రక్తాన్ని సిరాజేసి కార్మిక బతుకులు రాసి, సమాజ స్థాపనకు శక్తినంత దారపోసి, సమాజ స్థాపనకు శక్తినంత దారపోసి, వంటి నెత్తురింకిపోయి ఒళ్ళ కాడు చేరినా, వంటి నెత్తురింకిపోయి ఒళ్ళ కాడు చేరిన, శ్రీశివై మా చెంత చిరంజీవి గుంటావు. అందుకో శ్రీశ్రీ జోహాలు అందుకో, అమరుడ జోహాలు అందుకో. కార్మికులకు కర్షకులకు విద్యార్థి మేధావికి, కార్మికులకు కర్షకులకు విద్యార్థి మేధావి. చారిత్రక స్థితిగతులను వెన్ను తట్టి లేపావు, చారిత్రక స్థితిగతులను వెన్ను తట్టి లేపావు. ఈ వ్యవస్థ మారాలని, ఈ దోపిడి కూల్చాలని, ఈ వ్యవస్థ మారాలని, ఈ దోపిడి కూల్చాలని, జనం బట్టి కాలంపై కాంతి రేఖ విసిరావు. అందుకో
అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి మరో ప్రపంచానికి పూర్వ మార్గం చూపించి మరో ప్రపంచానికి పూర్వ మార్గం చూపించి ఎర్ర జెండ ఎగరాలను ఎలుగెత్తి చాటావో ఎర్ర జెండ ఎగరాల ఎలుగెత్తి చాటావు శాంతి లేని నీవు విశ్రాంతి కొరకు వెళ్ళావా అందుకో అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో ఈ శతాబ్ద కాలానికి తాళాన్నే వేశావు ఈ శతాబ్ద కాలానికి తాళాన్నే వేశావు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు విరసము స్థాపకుడ నక్సలైటు సోదరుడ విరసము స్థాపకుడ నక్సలైటు సోదరుడా ఎర్ర జెండ వెలుగై వెళ్ళ కాలముంటావా అందుకో అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో పతితులార భ్రష్టులార దగా పడిన తమ్ములార్ పతితులార భ్రష్టులార దగా పడిన తమ్ములార్ ఏడ్వకండి శ్రీ శ్రీ మనకు లేడని ఏడ్వకండి శ్రీ శ్రీ మనకు లేడని వ్యక్తి కాదు శ్రీ శ్రీ మహాశక్తి అని ఎరుగవా వ్యక్తి కాదు శ్రీ శ్రీ మహాశక్తి అని ఎరుగవా మరో ప్రపంచంలోన మనలు కలుసుకుంటాడు అందుకో అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ శ్రీ జోహాలు అందుకో నీ రక్తం నీ త్యాగం వృధా మేము కానివ్వం నీ రక్తం నీ త్యాగం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.